ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే మీరందరూ కూడా మొదటి నుండి మీరు మట్టికి సంబంధించిన వారు, మీరందరూ కూడా ఈ ప్రకృతి సంబంధమైన వారు. ఇక్కడ ఏమంటారంటే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలది లేపబడి. అందరూ అచ్చలే మమ్మీ ఇటు చూడరా రేణుక. ఇప్పుడు మనం విత్తనాలు విత్తుతాం. జొన్నలు కానీ, పెసలు కానీ, ఒడ్లు కానీ, అవా నిద్రపోతున్న ఒడ్లు కానీ విత్తితే ఏం మొలుస్తుంది? విత్తనం పెడితే విత్తనం పెడితే మళ్ళీ విత్తనమే పైకి వస్తుందా? సరుప విత్తనం ఏం పైకి వస్తుంది? మొలక వస్తుంది. మొలక విత్తనాన్ని ఒక కనపడుద్దా? ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజను విత్తితే విత్తిన వారం రోజులకు మొలక అనేది వేరేది వస్తుంది. ఒకవేళ అది పచ్చిగున్నప్పుడు ఆ విత్తనాన్ని పలగొట్టినాం అనుకో, దాంట్లో ఈ పచ్చటి మొలక కనపడుతుందా? కనపడదా? భూమిలో నాటక ముందు ఒకవేళ మొక్కజొన్న గింజను పలగదీస్తే ఆకులు, ఆ మొగ్గ అది కనపడుతుందా అంటున్నా. ఓ రేణుక, కనపడుతుందా? పేతురు, కనపడుతుందా అంటున్నా. కనపడదు కదమ్మా. ఈరోజు మన దేహంలో ఆత్మ ఉన్నది. మన దేహంలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. మనము చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకుపోయి మట్టిలో పెడితే, మట్టిలో పెట్టిన తర్వాత మనలో నుండి ఆత్మ బయటికి వెళ్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మన లోపల చూస్తే ఆత్మ ఉన్నదో లేదో తెలియదు. ప్రాణం ఉంది, రక్తం ఉంది, కానీ ఆత్మ కూడా ఉందని పౌలు గారు అంటున్నాడు. అందుకే మనకు అర్థమయ్యేటట్టు ఆయన చెప్తున్నాడంటే, యేసుక్రీస్తుల వారు ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయనను తీసుకుపోయి సమాధిలో పెట్టారు. మరణం ఆయనను బంధించటం సాధ్యం కాలేదు. మరణం ఆయనను బంధించడం సాధ్యం కాలేదు. చావు ఆపిందా యేసయ్యను? అవా చావు ఆపిందా యేసయ్యను? మిరియమ్మ గారు, యేసు ప్రభును సావు ఆపిందా? ఏం చేసింది? సాయవా, సావు ఆపగలిగిందా యేసయ్యను? ఆపలేదు. చప్పట్లు కొడదాం, దేవుడికి స్తోత్రం. యేసయ్యను చావు ఆపలేదు. యేసుప్రభుల వారు చనిపోయినాక 3 రోజులకు తిరిగి లేచిండు. ఇప్పుడు యేసుప్రభు నమ్మినోళ్ళు కూడా చనిపోయిన తర్వాత ప్రభు వచ్చేటప్పుడు తిరిగి లేస్తారు. అందుకోసం చర్చికి రావాలి. చర్చికి ఎందుకు రావాలవా? రోడ్డు మీద పోతుంటే రూపాయల కట్టలు దొరుకుతానికి, రోడ్డు మీద పోతుంటే బంగాళ గొలుసులు దొరుకుతానికి, రోడ్డు మీద పోతుంటే అయ్యి దొరుకుతానికి కాదు చర్చికి వచ్చేది. మనము చనిపోయిన తర్వాత తిరిగి లేవడం కోసం చర్చికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు రెప్పపాటులో మార్పు పొందుతాం. మనం ఎప్పుడు? దేవుడు మధ్య ఆకాశంలో వచ్చేటప్పుడు ఆయన బూర మోగగానే 52వ వచనం చదవన్నా. అబ్బో, నువ్వు చదవంటే మొత్తం ఒక్కొక్క అక్షరాన్ని అటు ఉరుకుతుంది, ఇటు ఉరుకుతుంది. ఊకే అవి చూడొద్దన్న, వాక్యమే చదివితే చదువుతుంది. అందరు వినాలి. 52వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బ్రూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మార్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు
ఈ మార్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయము మరణమును మింగివేయును. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. విజయమాట సావును మింగుద్దట. మరణించిన వాళ్ళని విజయము మింగేద్దట, సావు చచ్చిపోద్దట. విజయముతో మనం రెప్పపాటున ఆ మహిమగల శరీరాన్ని ధరించుకొని దేవుని మధ్యాకాశంలోకి ఎత్తబడతాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుల వారు ఆ 40 రోజులు శిష్యులందరూ కనపడిన తర్వాత ఆయన ఊరు చివరిలోకి వెళ్ళి ఒక కొండ దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తుండగా, పైగా చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోయిన అందరం చూస్తాం. ఎట్లా పోయిండమ్మా ఆయన? యేసు ప్రభువు ఓ అమృతక్క ఇట్లా పోయిండు. ఒకసారి చూస్తారా? అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో దేవదూతలు చెప్తున్నారు ఒక మాట. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, చదువుతావన్నా? దేవా దేవా మీకు కూడా చదువు రాలనైనా. 1వ అధ్యాయం. అక్కడున్న వాళ్ళందరూ యేసుక్రీస్తుల వైపు చూస్తుంటే అక్కడ వాళ్ళు 1వ అధ్యాయం 2వ వచనం, తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నిటి గురించి మొదటి గ్రంథము రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును గాని కొద్ది దినంలో మీరు పరిశుద్ధాత్మను బాప్తిజం పొందుదురు. కాబట్టి వారు కూర్చున్నప్పుడు ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఇదంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైనను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో 10వ వచనం, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి ఎదురు నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుటకు మీరు చూసిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభుల వారు ఎట్లయితే పరలోకానికి వెళ్ళిండో తిరిగి అదే విధంగా తిరిగి రాబోతాడట. యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతాడట. ఇప్పుడు కనుక చూస్తే దేశాల మీద యుద్ధాలు అవుతున్నాయి, అనేక కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. ఇది దేవుని రాకడ సమీపంగా సూచనలుగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ సూచనలు జరుగుతున్నాయి. మన యెరూషలేము మీదకి 4 దేశాలు యుద్ధం చేస్తున్న రెడీగా ఉన్నాయి. యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న 3 దేశాల్లో భూకంపం వచ్చింది. ఇరాన్, అక్కడ ఆ దగ్గర ఉన్న ఈ శత్రు దేశాలలో భూకంపం వచ్చింది. వాళ్ళందరూ దిగ్గున భయపడ్డరు. భూమి కంపించింది. ఏమన్నా తెలుసా? దేవుడు ఖబర్దార్, నేను పుట్టిన నా దేశం మీదకి, నా ప్రజల మీదకి మీరు వస్తే ఖబర్దార్ అని హెచ్చరిక చేశాడు. ప్రియమైన వారలారా, ఈరోజున మన జీవితాల్లో మనం ఈ చర్చికి ఎందుకు వచ్చామంటే ఆయన రాకడ కోసం సిద్ధపడుతున్నాం. సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. రాత్రి మెలకువగా లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎత్తబడి సంఘంలో నేను కూడా ఉండాలి. అయ్యా, నా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. బైబిల్లో ఎంత చక్కగా రాయబడింది తెలుసా? విజయము మరణాన్ని మింగుద్దట. ఓ అన్నా, విజయము, మరణము విజయము. మరణాన్ని గెలిచిండు కదా,
మరణం ఆయనను చంపాలని చంపింది మరణం. కానీ 3 రోజుల తర్వాత విజయంతో నిలబడి ఆయన లేచి అంటున్నాడు, ఓ మరణమా నువ్వెక్కడా, ఓ మరణపు ముళ్ళు నువ్వెక్కడా, సాతానా నువ్వెక్కడ అన్నాడు. ఎక్కడంటే అది కనపడతానా, విజయం పోయి దాన్ని మింగిందట. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసుక్రీస్తునందున్న వారికి మరణము లేదే లేదు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాం కావచ్చు, పాము కుశం విడుతుందిరా చచ్చిపోయినట్ట. సాయబ చెల్లె స్వరూప, పాము కుశం విడిస్తుంది చచ్చిపోయినట్ట. అరే రేణుక చెప్పు, పేతురు, పాము కుశం విడిచినంత మాత్రాన చచ్చిపోయినట్ట అమ్మ. మనం ఈ తొడుగును వదిలిపెడతాం, ఈ మట్టి ఉన్నదా దీన్ని వదిలిపెట్టి వేరే దేహం బయటకు వస్తుంది. అది తల 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 అని మహిమ వస్త్రాలతో అలా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు వెళ్ళిపోతాం తెలుసా? ఈరోజు పని ఉన్నా 700 రూపాయలు కూలిస్తానన్నా, ఇవాళ ఒక్కరోజు 500 ఇస్తానన్నా పోకుండా, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సన్నిధికి పోవాలి, నేను పాపిని, నేను అయోగ్యుణ్ణి, నా కొరకు యేసయ్య నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిండు, నా కోసం తండ్రి నన్ను ప్రేమించి నాకు యోగ్యత లేదు, నేను ఎలాంటి యోగ్యుడిని కాదు, కానీ నేను ప్రభువా నేను పాపిననగానే నేనున్నాను. యేసయ్య అంటున్నాడు, ఒకని తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. నాకు మొన్న కొంచెం జ్వరం వచ్చింది, చాలా రోజులు, ఒక 13-14 రోజులు. మాకు అక్కలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఫోన్ చేయడం రాదు నాకు. నేను మొన్న బేస్తారం ఇక్కడికి వచ్చిన శుక్రవారం రావుగానే మా పెద్దక్క నాతోటి మాట్లాడుతుంది, నువ్వు రారా అని. నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి ఇట్లా పోగానే మా ఉన్నట్టే గుర్తుకొచ్చింది. వచ్చి ఎట్లా ప్రభువా అని అట్లా నాకు అట్లా అడిచి, మా అక్కను మా ఉంటే రారా బువ్వ తిన్నావా అని అడుగు. కనీసం 13-14 రోజుల నుండి ఎవ్వరు బువ్వ తినమంటూ లేరు నాకు. అప్పుడు అదే గుర్తుకొస్తుంది, అరే నా యేసయ్య మాట ఎట్లుంది, ఒకరి తల్లి కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను యేసయ్య మాట. మావలేదు, నన్ను బువ్వ తిను అని అడిగేటోళ్ళు కూడా లేరు. ఎవరున్నా వాళ్ళకు డబ్బులు కావాలి, ఏమైనా అవసరాలకు పైసలు కావాలి అంతే. ఎవరు బువ్వ తింటావా, కూరేయనా, బువ్వేయనా, తింటావా రానే నాదుడు లేడు. ఎవరు కూడా, మీకు కూడా అంతే, మనకు కూడా ఎవరు లేరు. మరి నీతో అవసరం ఉంటే నీతో మంచిగా మాట్లాడతారు, వాళ్ళ అవసరం కోసం నీకు మాటికి ఫోన్ చేస్తారు, వాళ్ళ అవసరం తీరడానికి నీతో ముచ్చట పెడతారు. కానీ బువ్వ తింటావా అని అడుగుతూ ఎవరు నిన్ను? దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేతురు, మీ అమ్మ నాన్న ఉన్నారయ్యా? నీ కొడుకులు ఫోన్ చేసి నాన్న బువ్వ తిన్నావా అని అంటారా అయ్యా? ఒక్కసారి అర్థం చేసుకుందాం. అంటారా అమ్మ? మీ అమ్మ నాన్న ఉన్నారా? యేసయ్య అంటున్నాడు, ఒకరి తల్లి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వెందుకు ఆదివారం చర్చికి రావాలో తెలుసా? మన అవ్వయ్య లేని మనకు ఆయన తోడుగా ఉంటాడట. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఎవ్వరు కాదండి, నాకు అదే అనుభవం అవుతుంది. ఆ ఇల్లు మొత్తం కలర్ లేపేయడానికి మాట్లాడినాం. ఆ ఇల్లు మంచిగా చేసిన తర్వాత మోజోసు వాళ్ళు ఎవరు ఉంటారో ఉండిస్తే ఇక్కడ చిన్న గుడిసేసుకొని ఇక్కడనే బతుకుదామని తీర్మానంతో ఉన్నా. నాకు దేవుడు కావాలి, నేను చేసిన ప్రతి అపరాధాన్ని నా దేవుడు క్షమిస్తానని నాతో మాట్లాడతాడు. నేను చేసిన ప్రతి పొరపాటును యేసయ్య క్షమిస్తానంటాడు. అంతకంటే మనకేం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం భయపడుతున్న మరణం మనల్ని ఏం చేయలేదు. మనం చాలా సందర్భాలు సాతాను అంటది, నువ్వు చచ్చిపో. వాడు చెప్పేది ఒకటే, నువ్వు చచ్చిపో. వాళ్ళ కోరిక తిరగకపోతే వాళ్ళు ఏమంటారు? నువ్వు చచ్చిపో. ఏమంటారు వాళ్ళు? వాళ్ళ అవసరం తిరగకపోతే వాళ్ళు ఏమంటారు? నిన్ను చంపుతా, నువ్వు చచ్చిపో, పనికిరావు, నువ్వు అవసరం లేదు, నువ్వు చచ్చిపోయినా మా పీడ పోతుంది, నువ్వు చచ్చిపో. ఓ అయ్యా ఈయన నిద్రపోతాడు. ఏమంటారే? ఎవరు? నీ అవసరం లేకపోతే వాళ్ళు నిన్ను చచ్చిపో అంటారండి. నువ్వు చచ్చిపో, నువ్వు అవసరం లేదు మాకంటాడు. వాళ్ళ ఆనందానికి నువ్వు అడ్డుంటే నువ్వు చచ్చిపోమని చెప్తారు, ఎందుకంటే వాళ్ళు బతుకుతారని. కాబట్టి 118వ కీర్తన 8వ వచనంలో ఏమున్నదో చదవాలన్నా. ఆ లాస్ట్ పడి చదివి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
118వ కీర్తన చదువే. 118వ కీర్తన చదువురా మమ్మీ. 118వ కీర్తన 8-9 వచనాలు. అమ్మా విందాం, అందరం విందాం. 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు ఉత్తమం. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మనం ఆదివారం చర్చికి ఎందుకు రావాలో తెలుసా? ఆయన తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలి. మనల్ని ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మన పరలోకం తీసుకుపోతాడు కాబట్టి ఆయన సన్నిధికి మనం రావాలి. నీ అవసరం లేకపోతే ఎవ్వరు నీతోటి మాట్లాడరు. నువ్వు ఒక 4 రోజులు జ్వరంతో గనక పడి ఉంటే ఎవ్వరు నీ ముఖం కూడా చూడరు. అసలు నువ్వు ఎప్పుడు చస్తావా అని వాళ్ళు మనసులో విసుకుంటారు, నువ్వు చత్తేంది అనుకుంటారు. కానీ యేసే అంటున్నాడు, నేను నీ కోసం చనిపోయాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. చప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం. యేసయ్య మన కోసం చనిపోయాడు మనం జీవించడానికి. మరి మనం బ్రతికిన తర్వాత ఇది అది చేద్దాం కాదు. ప్రభువా, అదిగో తాగిటోళ్ళను మార్చు, అదిగో దొంగలను మార్చు, అదిగో వ్యభిచారులను మార్చు, అయ్యా నా కొడుకును మార్చు, నా బిడ్డను మార్చు అని వాళ్ళ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి మనం. ఏది ప్రార్థన? అవ్వా ఎంతసేపు ప్రార్థన చేస్తాను? ఎన్ని గంటల ప్రార్థన చేస్తాను? దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. 24 గంటలు నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఆలోచించి బైబిల్లో దేవుడు స్పష్టంగా రాసిందండి. నాకంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నేను వారిని దూరం చేస్తానడు దేవుడు. అందరు గుర్తుపెట్టుకోండి. దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినా, చెప్పండి ఇసాక్ పాస్టర్ గారు, ఇవాళ ఈ సంవత్సరం 1,00,000 రూపాయల ఒడ్ల పంట పండితే 1,00,000 రూపాయలు చర్చి కట్టిస్తావా, దేవునికి 10,000 ఇస్తావా, పాస్టర్లను పిలిచి బువ్వ పెడతావా? ఏంటిది నీ ఆలోచన? 1,00,000 రూపాయలు వస్తే 3 కొడుకులకు 20,000 ఇస్తా. నువ్వు బాగలేకుంటే ఎవరు ఇస్తాను? ఎవరో ఒక్కలో ఇద్దరు కనికరించి ఇస్తాను, ఒక్క మాట. కానీ నీ మనసు ఎట్టున్నది? వాళ్ళకి ఇయ్యాలి. నా రక్తం వాళ్ళు నాకు పెట్టకపోయినా పర్లేదు, నేను వాళ్ళకి ఇయ్యాలి. కానీ యేసే అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా పనులను ప్రేమించు, నా పనులు చెయ్యి. ఈరోజు నాకు ఉన్నా లేకున్నా ప్రతి వారము శనివారము నిన్న 16-17 మంది పాస్టర్లు అందరం కలిసి ప్రార్థన చేసినాం. సేవకులందరి కోసం ప్రార్థన చేసినాం. ఎందుకో తెలుసా? అయ్యా సేవకుల కుటుంబాల్లో సమాధానం కావాలి, పాస్టర్లకు ఆరోగ్యాలు ఇవ్వయ్యా, సేవకుల ప్రార్థనలు ఇవ్వయ్యా, సేవకుల పిల్లలు నీకు వ్యతిరేకంగా ఉన్నారయ్యా, వాళ్ళు రోగుల పాలయ్యారయ్యా, వాళ్ళే ప్రార్థన చేస్తలేరయ్యా, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని పాస్టర్లు అందరి కోసం ప్రార్థన చేసినాం నిన్న. ఎందుకు? ఆ మనస్సు వాళ్ళ కోసం ప్రార్థన చేసే దేవుడు పరలోకం పోయిన తర్వాత నువ్వేం చేయలేదురా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసినావు, రారా అంటాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందరు గుర్తుపెట్టుకోండి. పైసలు చాలా మంది ఉడేస్తా ఉంటారు. 500 మొత్తం 4,000 5,000 అవుతాయి. ఒక్క రోజు గట్టిపోతాయి, పోవు, అట్లా వెళ్ళిపోతాయి. నువ్వు చూస్తుంటేనే పోతాయి, ఏం అర్థం కాదు. అదే గనక నీకు ఒక 500 వస్తే, ఒక 1,000 రూపాయలు వస్తే, ఒక 2,000 వస్తే, అయ్యగారు మా ఇంటికి రారా, చిన్న పాటలు పాడు, ప్రార్థన చేసి ఒక 100 రూపాయలు కానుక పెట్టు ఉండదు. చూడు, నన్ను ఒకళ్ళు ప్రేమించి నాకు వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన పెడితే డబ్బులు పెట్టిండ్రు. ఆ డబ్బులు నేను నిన్న పాస్టర్లకు ఇచ్చిన, వాళ్ళు తినవాళ్ళని ఇచ్చిన. నేనేదో డబ్బులు తీసుకొని నేనేదో చాక్లెట్లు కొనుక్కొని, ఐస్ క్రీములు కొనుక్కొని ఏదో కడుపు కోసం కాదు, కానీ నాకు ఇచ్చిన డబ్బు ఇంకా లేని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఇంకొక సేవకులకు అందుతుంది, వాళ్ళు బతుకుతాండ్రు, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు. మనకేమిటి తెలుసా? తీసుకునుడు తప్ప కూలి పైసలు పిల్లి కూడా బిచ్చం పెట్టం. దేవుడు అదే అడుగుతాడు మనలా. అమృతక్క, లేదన్నా నేను ఇస్తాను, నువ్వు ఇస్తానని నాకు అవసరం లేదు. నీ కష్టం దేవునికి కావాలి, నీ ప్రార్థన దేవునికి కావాలి, నువ్వు ఎంతమంది కోసం కన్నీరు కాస్తానో కావాలి, నీ ఇంటికి ఎంతమందికి నువ్వు పిడికడ అన్నం దానం చేస్తానో కావాలి,
ఎంతమందికి ఈ రక్షణ గురించి నువ్వు చెప్తానవో కావాలి. ఎంతమందికి చెప్తానం మనం? ఎంతమంది రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం? ఇసాక్ పాస్టర్ గారు, సంవత్సరానికి ఎంతమంది పాస్టర్లకు మీ ఇంట్లో భోజనం పెడతారు? అక్క, ఎంతమంది పాస్టర్లు వచ్చి మీ ఇంటికాడ భోజనం చేస్తారు? అమ్మ, మీ ఇంటికి ఎంతమంది పాస్టర్లు వచ్చి భోజనం చేస్తారు? అక్క, ఏడన్నా నువ్వు రా అంటే రావే కాబట్టి నేను పాస్టర్లకు ఏం తిస్తావు అన్న అంటారా? మీకు దీవెన రావాలంటే, నా దీవెన కోసం నేను సేవకులందరినీ పిలిపిస్తున్నా. మరి మీకు దీవెన కోసం, అబ్బో వాళ్ళకితే దీవెన వస్తాయన్న, మేము మడత మీద మడితే అబద్ధం ఊర్లా అవి సిమ్మెట్లు కొడతాయి, ఖరాబ్ అవుతాయి, దవాఖాన్ల పాలవుతాయి. ఎక్కువ మడత పెట్టకండి, ఎక్కువ దాయకండి. దాంట్లో ఒక్క పాలన్నా దేవుని పనుల కోసం ఇవ్వండి. రేపు శనివారం మీరు ఒకవేళ పనికి పోయినా, అన్నా ఇదిగో శనివారం నేను ఆ 20 కోడిగుడ్లకు పైసలు ఇస్తాన్నా, కోడిగుడ్లు తెచ్చి అయ్యగారులకు పెట్టు. ఇస్తాకన్నా మునక్కాయలు కాసిన అయ్యగారులకు వండి పెట్టాను, ఇగో 10 మునక్కాయలని దేవుని సేవకులు పెడదాం. పేదరు, అయ్యా ఇదిగో నా దగ్గర ఏం లేవు, 1 కిలో నూనె ప్యాకెట్ ఇస్తాను, పాస్టర్లు పెట్టు. ఈ మనసు విత్తనాలు ఇవన్నీ ఈ విత్తనాలు కోతం చెప్పండి. ఇది మొత్తం తర్వాత కష్టపడి విత్తనాలు కొడవలు పట్టుకొని పోయి కోసుకొస్తాడు. విత్తనాలు ఏడు తెస్తాడు, ఏమి తెస్తాడు? అమృత చెల్లె నాడే కొనుకొస్తుందిరా. దుక్కి దున్నిండ్రు, కర్రెగడ్డ చేసినారు, గొర్రు తోలిండ్రు, నాగేసుడు మర్చిపోయినరు. నీళ్లు మాత్రం రోజు పెడతారు, 4 నెలలు పెట్టినరు. కొడవ పట్టుకొస్తే పొలపోతా చెల్లె నాటేయలేదు కదా, మరి నీళ్లు పెడతాంట న్యాయమాక? మీరు దేవుని సంఘంలో నాటేస్తానరా? మీరు ఎత్తిన నేను బతానా? మీరు అట్లా అంటలేను, నా కడుపు నేను తింటున్నా. కానీ నీ దయ వల్ల నీ కష్టం ఒక నలుగురి కన్నా 6 నెలలకు ఒక్కసారి అడుగుతాను. సంవత్సరానికి ఒకసారి మీ ఇంట్లో ఒక 2 పాస్టర్లకి ఇంత బువ్వ పెడతానా? ఎందుకన్నా ఏంటిదన్న ఆలోచన? అబ్బో 80 పాస్టర్లకు పెట్టొద్దన్న, తరుపు అంతేనారా? ఏంటిది? ఓ సాయవా బాగు దగ్గరికి వచ్చి పైసలు 1000-20,000 కాదు, ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టి నీకు దేవుడు ఏం చేసిండో ఆ కూడా పొలగు చెప్పడం, ఇది దేవుడు కోరుకునేది. అవా అయ్యా నువ్వు ఒక్కనివే రాసికట్లా కోడి కూర తెత్తా, కమ్ముగా పెడతా, అది కాదు దేవుడు కోరుకునేది. నీ ఇంటికి ఒక 2 పాస్టర్లు, నీ ఇంటి పక్కలో ఒక 4 పిలిచి చిన్న చేయి గడిగిపోయాలి. స్వరూపం ఏమంటది? అన్నా ఇంకో 10 ఏళ్ళు అన్న బుజ్జిగాని పెళ్ళికి పిలుతాడు. చెప్పండి రా, ఇంకో 10 ఏళ్ళు ఓపిక పట్టాలి రత్నం అన్నా. నువ్వెంత చెప్పినా 10 ఏళ్ళు అయితే బుజ్జిగాడు పెళ్ళికి వస్తాడు, పెళ్ళి నువ్వే చర్చిలో చేద్దాం, ఆ ఏళ్ళ బో పెడతాడవా? అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో దైవజనులు మన ఇంటికి రావడం, మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. ప్రియమైన వారలారా, నీ కుటుంబం మీద ఉన్న శాపము తొలగిపోద్ది. నీ కుటుంబం మీద ఉన్న శాపగ్రస్తమైన కాయి అది విరగబడుతుంది. ఎందుకంటే తెలుసా, ఇదిగో దైవజనులు మందసమును ఎత్తుకొని ఇశ్రాయేలుకు ముందు నడిచారు. దైవజనులు దైవాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు రాత్రింబగళ్ళు అదే పని మీద ఉన్నారు. ప్రార్థన, స్వార్థ, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, ఈ పని మీదనే ఉన్నారు. కాబట్టి అలాంటి దైవజనులు మన ఇంట్లోకి వస్తే మనకు ఆశీర్వాదం. కళ్ళు మూసుకో, రేణుక చేతులెత్తవా, తర్వాత పడదాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. అమ్మ లేచి నిలబడాలి.